కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరు చెప్తా ఉన్నాం. ఈరోజు పాత్రికేయ సమావేశానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాస్ గారు, అలాగే ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత గారు, అలాగే 19వ వార్డు తెలుగుదేశం పార్టీ 18వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మొదగాటి మంగవేల్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే 25 లక్షల మంది విశాఖ ప్రజల కోరిక విజన్ ఉన్నటువంటి ఈరోజు 75 సంవత్సరాలు ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు విశాఖ వాసులంతా కలిసి విశాఖ ప్రజలందరూ ఆశిస్తూ నిన్న జీవీఎంసీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పులను ఇచ్చారు. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ పేరు కైవసం చేసుకోవాలని చెప్పి విశాఖ ప్రజలకు కూడా ఆశీర్వదించిన రోజు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూటమి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు జరుపుకున్నటువంటి రోజైన జగన్ అరాచక పాలన పోయి 9 నెలలైన తర్వాత సరికొత్త అభివృద్ధిలో జీవీఎంసీ పురుడు పోస్తుండడానికి ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేయడానికి మాత్రంగా గురువేది కింద మచ్చ గురించి తెలియనటువంటి వైసీపీ నాయకులందరూ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిన్న కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, నైతికత గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశామని చెప్పిన మాట్లాడుతున్న వాళ్ళు 2019లో అప్పుడు ఎన్నికల్లో చేసినటువంటి జనసేన ఎమ్మెల్యే రామోజ వరప్రసాద్ని వైసీపీలో తీసుకెళ్ళినప్పుడు ఆ అప్రజాస్వామ్యం ఏమైంది? 23 మంది టీడీపీ శాసనసభ్యులు ఉంటే వైసీపీ వారు బలవంతంగా బెదిరించి మరి వాళ్ళని లాక్కొని పోయారు. అప్పుడు అప్రజాస్వామ్యం కాదని అడుగుతున్నాడు. ఇక జీవీఎంసీ విషయానికి వద్దాం. జీవీఎంసీ ఎన్నికల సమయంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కార్పొరేట్ పోటీ చేద్దామనుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ నామినేషన్ లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే మీరందరూ అడుగుతున్న మాట తెలుసుకుంటారా? వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో నైతికత విలువల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో సాక్షాత్తు ఒక బీసీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ కరోనాతో చనిపోతే అక్కడ ఉపయోగం జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి విశాఖ కసాయ విజయసాయి రెడ్డి మరో పంచాయతీ మంత్రి ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నబాబు మరి కోర్టు 3 గంటల 40 నిమిషాలకి వీరవాసంలో ఉంది బిపిన్ జయరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి. వైసీపీ అభ్యర్థి లేకపోతే
అప్రజాస్వామికంగా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య ఎకడీని బదిలీ చేసి మరి ఇండిపెండెంట్ గా పేర్కొన్నటువంటి బిడ్డించడానికి 3 గంటల 40 నిమిషాలు నిరోధించుకున్నారని 4 గంటల ఫ్యాన్ సింబల్ ఎలా వచ్చింది? అప్పుడు ఏమైంది? అప్పుడు మీరు చేసినటువంటి చర్య ఏమిటి? అప్పుడు మీరు రాజ్యాంగాన్ని కూలీ చేయలేదా? మీరు కరోనాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చనిపోతే నైతిక విలువలు లేకుండా అప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా మీరు నిల్చోబెట్టిన నీచమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రజల తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు గారు సార్కే ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆయన స్థలం బలవంతంగా బెదిరించి వైసీపీ మాజీ మంత్రి బలవంతంగా దోచుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడు మీకు అప్రజాస్వామ్యం అనిపించలేదా? మీకు సాక్షాత్తు గీతం కాలేజ్ మీ అందరికీ తెలుసు. గీతం విద్యా సంస్థలకి విజయసాయి బదలాయింది. విశాఖ బదలాయి విజయసాయినప్పుడు అర్ధరాత్రి మీద బుల్డోజర్లు పెట్టి కొన్ని 100 మంది పోలీసు అధికారులు పెట్టి రెవెన్యూ అధికారులు జీవన పెట్టి ఇదే విశాఖకి బలపరిచినటువంటి గీతం కాలేదు. రక్షణ విభాగాన్ని పూర్తి చేయలేదా మీరు? అప్పుడు మీకు అప్రజాస్వామ్యం కనిపించలేదు మీకు? మీరు ఇవాళ అప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఏ సౌత్ ఎమ్మెల్యే జనసేన పార్టీ వంశీకృత శ్రీనివాస్ యాదవ్ ఆయన మేరే చేస్తానని చెప్పి మేరే తొలగిస్తానని చెప్పి 21వ వార్డులో కార్పొరేటర్ ఇంటర్వ్యూ గెలిచిన తర్వాత ఇంటి సంవత్సరంలో ఆయన మీరు నమ్మిపెట్టి మోసం చేసి ఒక బీసీ యాదవ్ని మోసం చేసినటువంటి చరిత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి గుర్తు రాలేదా? అప్పుడు మీరు ఎందుకు ఏమైంది? ఇప్పుడు మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్రజాస్వామ్యం మార్పుకొస్తూ ఉన్నాయి. ఈ పార్టీ జెండా వైసీపీ జెండా కోసం అక్షయకాలంలో 63 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మీరు అక్కడ సంబంధ పార్టీలను చట్టాన్ని మీ యొక్క వైసీపీ జీవీ ప్రో లీడర్ అప్పుడు మీకు అప్రజాస్వామ్యం అభివృద్ధిని చూసి కార్పొరేటర్లు ఓడిమి పార్టీలోకి వస్తుంటే ఎందుకు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ఉచ్చరించారు? మంచి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎందుకు కార్పొరేటర్ గారి రాజకీయ భవిష్యత్తులో వ్యక్తిత్వం ఎందుకున్నారు? విశ్వంగా భవనాన్ని కట్టి 100 కోట్ల రూపాయలు ప్రజల ఉద్యోగం చేయడానికి సైలెంట్ గా మావాడి ఏ కేసులు లేకుండా సంవత్సరం తరబడి సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు ఈ పార్టీలో ఉండాలి. భూమి లాంటి బ్రాండ్ తో మద్యాన్ని అడ్డగోలుగా దోచుకుని 100,000 ఈ పార్టీలో ఉన్నారని అడుగుతున్నాం. అసలు ఎందుకు వైద్యులు ఉండాలని కోరుకుంటున్నారు? ఇదే మంత్రి గారి మాజీ మంత్రి చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారండి? ఆయన రాజకీయ ప్రస్తుతం ఏ పార్టీలో ఉంది? ప్రజారాజ్యం. ఆ రోజు రైతులలో చిత్తశుద్ధి రాజకీయాల్లో నీతి ఏమైందని మాజీ మంత్రి చంద్రబాబు
పార్టీ మారిపోలే, రాజకీయ అవకాశాల కోసం రాజకీయ జీవితానికి ప్రజారాజ్య పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకోలే. మరి ఆ రోజు ఏమన్నా చెప్పారు మీరు, వైసీపీలోకి వస్తే అభివృద్ధి కనిపిస్తున్నారు. ఇప్పుడు మా పార్టీలో వచ్చిన కాన్సెప్ట్ కూడా ఓటుగా అభివృద్ధి కనిపిస్తూనే వస్తున్నారు. ఏ ఒక్క కార్పొరేట్ ని కూడా మేము ప్రలోభం లేదు. నీలాగా రాత్రి గుళ్ళలు పెట్టి, జేసీబీలు పెట్టి, పోలీసు అధికారులు పంపించి వైసీపీ గుండాలను ఎట్లా కూడా ఏ పార్టీ కూడా ఏ ఒక్క కార్పొరేట్ కూడా ఎక్కడ సంఘటన కానీ ఆ యొక్క సంఘాలన్నీ లేవు. నిన్న ప్రెస్ పెట్టి అమర్ మాట్లాడుతూ ఉన్నాడు. అమర్ ఏ పార్టీలో చెప్పండి, టీడీపీ కాదా వైసీపీలో కాలేదా? ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిపోయి లోన్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న కొత్త విన్నారు, ఇదే బీసీ మేల్, బీసీ యాదవ్ మహిళా మేల్ అని చెప్తున్నారే, కొత్త చెప్తున్నారైనా అమరు కన్నబాబు అందరూ ఆ అసమస్య కూడా సెలవు పెట్టి జిఆర్ఎస్కి కడప సర్వీస్ కి కుమార్ సెలవు పెట్టించుకొని వేరే కూర్చోబెట్టిస్తానని చెప్పి మాట్లాడని చెప్పి మీడియా ముందుగా చెప్పాడు. చెప్తున్నాను ఏ ఆ రోజు మీరు అయితే మాట్లాడతారు మీడియాతో, ఆ రోజు మహిళ పక్కన తొమ్మిది సెలవు పెట్టిస్తారంటే నీతో బీసీ మహిళ మీద, యాదవ్ సామాజిక మీద నీకు పెట్టుకుంటున్నారని పడదు అన్నావు. మొన్న ఎన్నికల్లో ఒక్క యాదవ్ సమాజానికి కేటాయించారా? మీరు ఇవాళ యాదవ్ మీద మీరు కబడ చూపించి ఇంకా రాజకీయాలు పొందాలనుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, నిన్న జరిగినటువంటి ప్రక్రియ విశాఖ నగర అభివృద్ధి జీవీఎంసీ కార్పొరేటర్ లో ఓట్ల పార్టీలకు వస్తా ఉన్నారు. నిన్న ఓ సాక్షి మీడియాలో ఉన్నారు. ఎవరో మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళ కార్పొరేటర్ అంట ప్రలోభపడిపోయారట, బెదిరించారట. నేను ఒకే మాట్లాడుతున్నానని తెలియక వైసీపీ కార్పొరేటర్లు కేరళలో ఉన్న హోటల్లో ఉంటున్నారని ఎవరు చెప్తే తెలుస్తుందండి? వాళ్ళు ఫోన్ చేస్తే తెలుస్తుంది, వాళ్ళు కాల్ తెలుస్తుంది కదా. ఏమో భయప్రాంతి అని భయపెట్టి అక్కడ కొలబోతున్న దగ్గర పాస్పోర్ట్ ఎలాగే తీసుకొని కొత్త ఇంట్లో పెట్టున్నాడు. అదే విధంగా కాంగ్రెస్ భయప్రాంతి గురించి మాకు అర్థం కనిపించండి, మా భయం అని చెప్పారని అందరి కదా లేదు. అవిశ్వాస తీర్మానాలు కానీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అభివృద్ధి ఆకాంక్షించి మా పార్టీలో ఖండించడం కూడా అభ్యర్థించేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఎవరిని భయపెట్టలే, ఎవరిని బెదిరించలే, ఎవరి మీద గుండాలు పెట్టలే, ఎవరు వ్యాపారాన్ని ఆపుకోలే. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల రాజకాలు అందించి ఎక్కడైతే ఒక్కొక్కటిగా బయటపడుతుందనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని ఉద్దేశించే విశాఖ నగర మేయర్, ఉప మేయర్ మీద అవిశ్వాస నిర్మాణం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలో పెట్టి అవన్నీ మానేసి వాళ్ళ నేతల విశ్వాసాన్ని ప్రకటించాలంటే నిన్న అవిశ్వాస నిర్మాణ సమావేశానికి వచ్చుండాల్సిన వాళ్ళు ఎందుకు రాలేదండి అంటే వాళ్ళు తెలుస్తలేదు. బీసీ నగర మహిళ యాదవ్ మేయర్ మీద కనీసం గౌరవం లేదు. 4 ఏళ్ల పాటు గౌరవాన్ని కుమార్ ని
ఒక స్త్రీని బొమ్మలను పెట్టి వేరే కుర్చీలు అడ్డ పెట్టుకుని ఆ నలుగురు త్యాగం మేయర్లు వైసీపీ నేతలు అడ్డగోలుగా 100 కోట్ల రూపాయలు కోరుతున్నారు. ఇంకా సాధించి కాదు కానీ ఇంకా ఏడాది వారు కూడా కోరుతున్నామంటే ఓటు ప్రభుత్వం చూసుకుంటున్నట్టు లేదు. మేము విశాఖ నగర అభివృద్ధి ఆక్రమిస్తున్నాం. ఎవరైతే ఇంకా వస్తామని కార్పొరేట్లు అడుగుతున్నా కానీ స్థానిక పరిస్థితులు పరిరక్షిస్తున్నాయి. నగరాభివృద్ధిని ఆకర్షించేటువంటి వారు రాజకీయ కాంతితో వచ్చి పదవుల కాంతితో కాకుండా కేవలం నగరాభివృద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళు అభివృద్ధిని ఆకర్షించేటువంటి వాళ్ళే ఇవాళ కోట్ల పార్టీలో తీసుకొని నిన్న అఖండ కమ్యూనిటీని సాధించి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కాల్స్ చేయడం జరిగింది. అన్ని అదే విధంగా మేయర్ పీఠాన్ని కోల్పోయింది. అదే విధంగా మన కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని నిన్న మరి ఏదైతే వైసీపీ వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం మేయర్ పీఠం కూటమి ప్రభుత్వం ఏదైతే ఖాళీ చేస్తుందో దాన్ని అప్రజాస్వామ్యం అని పేర్కొనడం జరిగింది. కానీ ఇది పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక. మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే వారి బలంతో మేయర్ పీఠాన్ని ఖాళీ, అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి బలం ఉన్నది. మరి ఆ బలంతో మేయర్ పీఠాన్ని బయటకు తెలుసుకోవడం కూడా జరిగింది. మరి మేయర్ గారు ఇది వరకు ఉన్న మేయర్ గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఒక బీసీ మహిళ. మరి బీసీ మహిళలో మేయర్ పీఠం నుంచి తప్పించడం అప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరంగా జరిగిన ఎన్నిక. ఎటువంటి సామాజిక వర్గ పరంగా జరగలేదు. మరి యాదవ సామాజిక వర్గం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గం. అది ఎవరు ఏమన్నా అది అందులో పెద్ద సామాజిక వర్గం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది కూటమి ప్రభుత్వం యొక్క బలంతో జరిగిన ఎన్నిక అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ సాధిస్తుంది. మరి ఈ రానున్న ఈ ఒక్క సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖ నగరాన్ని అభివృద్ధి పరంలో నడిపించడంలో ముందుంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక పరిపాలన ప్రారంభించింది వారే. గత స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీరు అందరూ చూశారు. పంచాయతీ ఎలక్షన్ లో పంచాయతీ మెంబర్లు కూడా నామినేట్ చేయడానికి ఇబ్బందులు పడ్డారో మీ విలేజ్ లో ఉన్న సర్పంచ్ ఎవరైనా అసలు అనాథకానికి నాకు పంపించే వైసీపీ పార్టీ, అది దొంగల పార్టీ, దేశం పార్టీ. అలాంటి పార్టీ పట్టుకొని పవన్ కళ్యాణ్ చెప్పాడు మీటింగ్ ఒక మ్యాండేట్ ఉంది, ఏ నాయకుడైనా చనిపోతే ఏ పార్టీ నుంచి చేస్తారే ఆ పార్టీ క్యాండిడేట్ పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అలాంటి మా నాయకులు మా కాన్ఫిడెంట్ ఇక్కడ చనిపోతే అలాగే మా క్యాండిడేట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలోని కొనసాగు మొదలు చనిపోతే మేము ఆ క్యాండిడేట్ పెట్టలేదు. తెలుగుదేశం తరఫున అభ్యర్థులు పెట్టకుండా మేము అక్కడ వదిలిస్తాం. ఎందుకంటే అది మొదలు చనిపోయింది కాబట్టి చెప్పి ఇక్కడ కూడా అదే మార్చి తర్వాత ఎలాంటి కార్యక్రమం చేశారు. మరి నిన్న అన్నారు యూఎంసీలో ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏవేవో పనులు అన్ని ఉపయోగించి చేశారు. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకోలేదు.
మేము ఎప్పుడో గెలిచాం. మన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో మాకు 67 ఓట్లు వచ్చాయి. ఆ రోజు ఏం చేస్తారు, 58 మంది కార్పొరేట్ ఉన్నారని చెప్పి ఇష్టాసారంగా ఎజెండాలోని కోట్లు ఎక్కడో రుసుమండలో లేవని చేస్తే 20-30 కోట్లు ఓట్లు దాన్ని ఆలోచన చేశాం. ఇక్కడ లైఫ్ లేదు బాబు అని చెప్పి ప్రతి కార్పొరేట్ కూడా లైఫ్ ట్రైన్ లేదని చెప్పి ప్రతిసారి పంపులు అడిగినా సరే పట్టించుకున్న నాలుగు లేదు. ఈ రోజు ఆ బాధలు చూశారు కాబట్టి ఓట్లు వచ్చే 9 నెలలునే ప్రతి వార్డు ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ మాట జరిగింది. నైతికంగా ఏ రోజైతే స్టాండింగ్ కమిటీ 10 మేము కొట్టమో ఆ రోజే టీఎంసీలో వైసీపీ పార్టీ ఓడిపోయింది. అది వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ రోజు నీతులు చెప్తున్నారు. నీతులు చెప్పడం కాదు, మీరు ఆచరణలోకి వచ్చారా చేశారా? 23 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒక 4 తీసేస్తే చంద్రబాబు నాయుడుకి ఆ అపోజిషన్ పార్టీ లీడర్షిప్ పోవాలని చెప్పిన మనుషులు మరి ఇక్కడే ఇదే మన వైజాగ్ సిటీలో మీ అందరికీ తెలుసు మన గణేష్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు చేసి అతను ఎంత బయటాంతం చేసి గ్రౌండ్ లేదు 5 ఫ్లోర్లో కాలేజ్ రన్ చేశారు అని భయపెట్టే కదా లాక్కెళ్ళారు. అతను టీడీపీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా ప్రెసిడెంట్ గా అవసరం ఉందా? రాజకీయాలు అనవసరమైన రాజకీయాలు నాయకుల్ని లాక్కోవడం ఎన్ని మీరు మారిందే. మేము నిర్దేశిస్తున్నాం. ఎవరిని కూడా మేము ఇంటికి వెళ్ళి కూడా పార్టీకి వెళ్ళి మా పార్టీలో కానీ మా సాయం చేయండి అని ఎవరు అడగదు. స్టాండింగ్ అంటే ఎలక్షన్ ఏ రోజైతే మాకు 67 ఓట్లు వచ్చాయో అన్ని ఓట్లు 66, 65 10 గెలిచాము. ఆ రోజు నాకు నమ్మకం కుదిరింది. డెఫినెట్ గా అధికార తీర్మానం పెట్టి చేయాలి. లేదంటే ఈ అందరూ ఇంకా దోచుకొని తింటారు. ఎలాగైనా మన అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. దాంట్లో విజయం సాధించాం. మీరందరూ అంటారు ఎక్కడైనా సరే ఒక 400-300 కోట్లు కాంట్రాక్ట్ చేస్తే 10,000, 10 కోట్లు, 20 కోట్లు బిల్లు రావడం కాలం. కానీ 15-20 వేలు ఆర్టికల్చర్ లోనే వర్తం చేసి 10 కోట్లు సింగిల్ చెక్ తీసుకున్నారంటే అది మన విశాఖపట్నంలోనే ఈ గవర్నమెంట్ లోనే ఈ లీడర్షిప్ లోనే ఎక్కడ కూడా లేదా 10 కోట్ల రూపాయలు చెక్ సింగిల్ చెక్ మరి ఎంత దోచుకున్నారు ఎవరో నాయకులు ఉన్నారన్నది ఈ రోజు ఆయన బయటకు వస్తారని భయపడుతున్నారు. నిన్న కష్టంగా చూసారు ఎవరు మాట తెలియలేదు. మండలంలో మలేషియాలో నేను ఉన్నాను. ఒక వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిస్ అయ్యాం. మీ అందరికి తెలిసిందే. అప్పుడు దాకా మాకు ఉండి ఎంత జాగ్రత్తగా అక్కడికి వచ్చి మిస్ చేశారంటే మేము ఆనందంగా పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకోవాలి. పాస్పోర్ట్ అంతా హ్యాపీగా అన్ని రోజు టూర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎలా 10 days ఉన్నారు. ఫ్రైడే మా ఫ్లైట్ లక్ష్మీవారం మార్నింగ్ 9 o'clock ఉంటుందండి మండలం నుంచి. మరి ఇంత తెలుగుగా ప్లాన్ చేసి మీరు ఆ దొంగతనం పనులు చేసిన తప్ప మేము ఎక్కడ కూడా ఎవరికి తెలియదు. ఎలాగైనా కూటమి ప్రభుత్వం కలిసి ఈ ప్రభుత్వానికి ఈ అధికార వైసీపీ పార్టీ దించాలని ఉద్దేశం ప్రతి మాత్రం సాయంత్రానికి అందించారు. కాబట్టి 74 మ్యాజిస్ట్రేట్ వచ్చి లేదా గెలవడం జరిగింది. మీరు కూడా చెప్తున్నా ఈ 4.5 సంవత్సరాల మాకు దోస్తుంది చెప్పలేదు. ఎందుకంటే అందరూ తెలుసు ఎక్కడ మీరు రుసుకోవడానికి క్యాపిటల్ సిటీ అని చెప్పి అక్కడ 40 కోట్లు పెట్టి రోడ్లు వేశారు. మరి G20లో 400 crores ఇష్టాసరంగా డబ్బులు ఖర్చు పెట్టారు. మీరు స్వర్ణవారి స్టేడియం బాగుంటుందని 17 కోట్లు పెడితే కొత్త స్టేడియం వచ్చేస్తుంది. 17 కోట్లు దాన్ని పెట్టి దోచుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని ఉద్దేశం భయపడుతున్నారు. దీంట్లో అక్కడ ఉన్న నాయకులందరూ ఓటాలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ బయటకు వచ్చేసరికి భయపడుతున్నారు మాట్లాడుతున్నారు తప్ప ఇది ప్రజాప్రభుత్వం. డిఫరెంట్ గా విశాఖ ప్రజలు ఏదైతే గుడ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ చేసి అభివృద్ధి ప్రజలకి మేము కుటుంబ ప్రభుత్వం డిఫరెంట్ గా న్యాయం చేస్తాం. అభివృద్ధిలో భాగంగా చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇలాంటి చౌపాలుగా మాట్లాడుతూ ఊరుకోవడం లేదని మీ ద్వారా తెలియజేస్తాం. పార్టీ వాళ్ళు కేసు నమోదు చేసుకుంటారు. కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ కేసు నమోదు చేయాలి కదా. విధంగా వాళ్ళు మా వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇక్కడ భయంగా ఉంది, మనం భయపెట్టి ఇక్కడ మన దగ్గర ట్యాక్స్ పెట్టారు అనేటువంటి ఒక అప్రమత్తంతో ఫోన్ చేసుకుని మా వాళ్ళకి మా నాయకులు ఎవరైతే అక్కడ మిగిలారో అందరితో ఉన్నారని వాళ్ళు ఫోన్ చేసి మేము ఉన్నామంటే వెంటనే నమ్మకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకు ఎలా చూస్తున్నారు? వాళ్ళు పిలిస్తే వెళ్ళారు మాట్లాడడానికి. సరదాగా మాట్లాడుతున్నాం తప్ప
ఎందుకంటే మా నెంబర్ తిరిగింది ఓడిపోతున్నాను మా నెంబర్ నెక్స్ట్ ఉంటుందో అనుకుంటున్నాను అంతే తప్ప వాళ్ళు డబ్బులు అనుకుంటున్నాను ఆ నెంబర్ నేను ఎంతమంది చేస్తాను పాస్పోర్ట్ తీసుకున్నాను ఎంతమంది పెడితే వాళ్ళు ఏ రోజు మా మనిషి ఎప్పుడైతే గెలిచామో వాళ్ళకి పట్టదు బాధ్యత ఇది అవిశ్వాస నిర్మాణం గెలిచిన ప్రజల విశ్వాసం ప్రజల విశ్వాసం ప్రజల అనుమానంగా నిర్వహించాం ఇప్పుడు ఈ ఆలోచన కలిసి పార్టీలో చెప్పి సొంత పార్టీలో కాన్సెప్ట్గా పెట్టుకోవాలి కనీసం లీగలైట్ కూడా పరిస్థితి లైట్స్ లేవు సిటీ రోడ్స్ లేవు ఆఫీస్ రూపాయలు లేవు మలేరియా కోటి వ్యాప్తి వాటర్ రూపాయలు దోచుకున్నారు డిప్యూటీ పేరు మీద ఎప్పుడు అవిశ్వాస నిర్మాణం ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ మంత్రులు కంపెనీకి అక్రమాలు మాట్లాడడానికి చాలా విషయాలను తీసుకొచ్చాం ఇంకా చాలా ఉంది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళ అవినీతి అక్రమాల మీద విచారణ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంస్థలని కూడా పోతాం. అదేవిధంగా ఎందుకంటే ప్రయత్నాలు చేసి కాన్ఫిడెంట్ కాకుండా వాళ్ళకి వస్తుంది. ఒకటే మీరు ఎక్కడ ఉన్నా మలేషియాలో ఉన్న మలేషియన్ ప్రయత్నాలు చేసే ఉద్దేశంతో అందరూ కూడా మలేషియా వెళ్ళే పరిస్థితుంది. ఈ పార్టీ ఉద్దేశంతో అక్కడికి వెళ్తే దాంట్లో నాకు అర్థం కావాలి ఆవిడ వచ్చిన లేట్ అయిపోతే వైసీపీ నాయకులు అక్కడ ఆవిడ ఆ నాయకులు కేసు ఆయన కేసు చేస్తారు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ మేము న్యాయంగా కాబట్టి కాబట్టి లేదు కేసు తీసే ప్రసక్తి లేదు. మీరు ఎవరు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా పార్టీలో ఉంటే మాకు అధికార పార్టీ వాళ్ళు మేము సాధించలేదు. అదే విధంగా అవిశ్వాసం మీ కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు సందర్భంగా విశాఖ ప్రజలు పార్టీలో కూడా వ్యక్తిగత ఇచ్చే మళ్ళీ ఎవరు పెట్టలేదు. ఈ రోజు తీసుకునే పరిస్థితి మీరు ఎక్కడైతే భారతదేశం 100 కోట్ల రూపాయలు అడ్డుబడిగా మీరు కానీ డిప్యూటీ మేయర్ కానీ వారికి సాడలు వాళ్ళంతా కూడా కోట్ల రూపాయలు తీసుకోవాలని చేసి కోట్ల రూపాయలు విడుదల చేసి పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ సుమారుగా అంటే ఈ మేయర్ గారు వాళ్ళ మేము అదే చెప్తున్నాం. మేము దీంట్లో పనిచేస్తున్నాం. రేపు రాబోయే సంస్కారం సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా పరిస్థితి భారతదేశంలో ఒక కూడా చరిత్రలో ఒక సంవత్సరం కూడా అవిశ్వాసం పరిస్థితి అటు బీజేపీ చేసింది ఇటు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు వైసీపీ రాబోయే సంఖ్య